హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ కర్రీ. ఈ మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా? మష్రూమ్స్ని తీసుకుని ఒకసారి కడుక్కున్న తర్వాత దీనిపైన ఒక పొరలా ఉంటుంది, వాటిని చేయితో తీసివేయాలి. ఈ మష్రూమ్స్ని 3 లేదా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని చాలా నీట్గా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వారు వాటర్ వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకుని ఒక ప్లేట్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఈ మష్రూమ్స్ని డైరెక్ట్గా కర్రీ మాత్రం వండొద్దండి. ఆయిల్లోనన్నా కుక్ చేసుకోవాలి, లేదు అంటే వాటర్లోనన్నా కుక్ చేసుకోవాలి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మసాలాలు వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, చెక్క, జీలకర్ర కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్టును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. టమాటాలోని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయల చీలికలను వేసుకోవాలి. ఈ మసాలాలు అడుగు పట్టకుండా కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ను కూడా వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మష్రూమ్స్ నుంచి వాటర్ కూడా వస్తుందండి, ఆ వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 4 నుంచి 8 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్కి మసాలా మంచిగా పట్టిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేస్తే చాలు అండి. ఈ మష్రూమ్స్ ఎక్కువ టైం పట్టదండి కుక్ అవ్వడానికి, చాలా ఈజీగానే కుక్ అయిపోతుంది. ఈ మష్రూమ్స్ కర్రీ డయాబెటిక్స్ పేషెంట్లకు చాలా మంచిదండి. ఇప్పుడు 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకుని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఈ కర్రీతో రోటీ, చపాతీ, రైస్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ మష్రూమ్ కర్రీ పిల్లలకు పెడితే చాలా హెల్తీ అండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.